సూక్ష్మజీవ ప్రపంచంలో మనం స్టార్ట్ చేసాం శిలీంధ్రాలు. బట్ సాధారణ లక్షణాలు చూడాలి. అంటే వృక్షరాజ్యాన్ని మనం ఎట్లా వర్గీకరించినారు అంటే, సో బేస్డ్ ఆన్ ఫ్లవర్, అంటే పుష్పం ఉండుట లేకపోవట అనేటువంటి లక్షణం ఆధారంగా చేసుకొని పుష్పించేటువంటి మొక్కలు అన్నారు. చెప్పాను నిన్న, నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. పుష్పించేటువంటి మొక్కలు అని, తర్వాత పుష్పించని మొక్కలు అని ఉన్నాయి. అంటే పుష్పం, వీటిలో పుష్పం ఉండదు అని, నో ఫ్లవర్, పుష్పం లేదు. కాబట్టి ఈ పుష్పం లేనటువంటి మొక్కలు, పుష్పం ఉండేటువంటి మొక్కలు నేను చూసినప్పుడు ఏంటంటే, మనకు ఈ పుష్పించనటువంటి మొక్కల్ని తిరిగి థాలోఫైట్ అని, బ్రయోఫైటా అని, ఎడోఫైటా అని విభజించినారు. థాలోఫైటా ఇన్ ద సెన్స్ వాట్ ఐ కెన్ సే, ప్లాంట్ బాడీ ఇస్ థాలస్, అంటే మొక్క దేహాన్ని థాలస్ అంటారు. థాలస్ అంటే వేరు, కాండం, పత్రం అనేటువంటి విభేదనం లేనటువంటి మొక్కలు, మొక్క దేహం, దాన్ని థాలస్ అంటారు. ఫైట్ అంటే మొక్క, అంటే థాలస్ని మొక్క దేహం థాలస్గా ఉన్నటువంటి మొక్కల సముదాయమే థాలోఫైట్స్. అయితే వీటిలో మొదట ప్రాథమికంగా మనకు పుష్పం లేదు, తర్వాత దీంట్లో వేరు లేదు, కాండం లేదు, పత్రం లేదు. అయితే ఈ థాలోఫైట్స్లో కూడా తిరిగి మనం కొన్ని మొక్కల్ని గుర్తించినారు. ఈ మొక్కల్లో ఏమిటి అని అంటే, దీంట్లో మనకు కొన్ని థాలోఫైట్స్లో పత్రహరితం ఉంటుంది. పత్రహరితం అంటే క్లోరోఫిల్స్ అంటాం కదా, వర్ణద్రవ్యాలు. ఈ క్లోరోఫిల్స్ ఉంటాయి కొన్ని థాలోఫైట్స్లో. కొన్ని థాలోఫైట్స్లో క్లోరోఫిల్స్ అనేటువంటివి లేవు. కాబట్టి మనం ఇక్కడ ఏమనుకుంటున్నామంటే, పత్రహరితం లేదు కాబట్టి ఇవి స్వయం పోషకాలు కావు, అంటే పరపోషకాలు. పరపోషితములు అంటారు. పరపోషితములు ఇన్ ద సెన్స్ వాట్ ఐ కెన్ సే, ద ప్లాంట్స్ which can be depended on another one plant body for getting food material. Due to the lack of chlorophyll, they have no source for the synthesize their cells. కాబట్టి దాంట్లో పత్రహరితం లేకపోవడం వల్ల అవి తనకు తానుగా ఆహార పదార్థాలను తయారు చేసుకునేటువంటి అవకాశం వాటికి లేదు. అందుకని ఇవి పరపోషితాలు. ఆహార పదార్థాల కోసం వేరే మొక్కలపైన ఆధారపడతాయి కాబట్టి ఆ మొక్కలకి వ్యాధుల్ని కలగజేస్తాయి, విషయం అది. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటామనంటే, పత్రహరిత రహిత పరపోషిత, అంటే అంతకంటే ముందే పుష్పరహిత కాబట్టి పుష్పరహిత, పత్రహరిత రహిత, పరపోషిత థాలోఫైట్లను శిలీంధ్రములు అంటారు అని నిన్న అనుకున్నాం. అలాగే మనకు పుష్పరహిత, పత్రహరిత సహిత, స్వయం పోషక థాలోఫైట్లను శైవలములు అంటారు ఇవి. కాబట్టి శైవలాలు, శిలీంధ్రాలను కలిపి మనం జనరల్గా థాలోఫైట్స్ అంటారు. అయితే ఇవి ఇప్పుడు మనం శిలీంధ్రముల యొక్క సాధారణ లక్షణాలు మనం చూడాలి. శిలీంధ్రం దీని మీద క్వశ్చన్ చేస్తాడు ఒకటి, డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి వీటిని చూడాలి. శైవలముల యొక్క జనరల్ క్యారెక్టర్స్ కూడా మనం చూడాలి. అలాగే శిలీంధ్రాల యొక్క జనరల్ క్యారెక్టర్స్ కూడా చూడాలి. అలాగే మనం సూక్ష్మజీవుల యొక్క, అంటే బ్యాక్టీరియాల యొక్క మనకు జనరల్ క్యారెక్టర్స్ చూడాలి. తర్వాత మనకు వైరస్ల యొక్క జనరల్ క్యారెక్టర్స్ చూడాలి. ఇక్కడ నేనేమంటున్నాను, శిలీంధ్రాలు అంటే ఫంగి. వాట్ ఇస్ మెంట్ బై ఫంగి అని అంటే, ఇవి మనకు పుష్పరహితమైనటువంటి, పత్రహరిత రహితమైనటువంటి, పరపోషితమైనటువంటి థాలోఫైట్లు. కాబట్టి మొదట గుర్తించినటువంటి శిలీంధ్రాలు ఏమిటి అంటే, ఈ మొదట గుర్తించినటువంటి శిలీంధ్రాలు మైక్స్ అంటారు. మైక్స్ అంటే పుట్టగొడుగులు అని అర్థం, పుట్టగొడుగులు. వీటిని మైక్స్ అంటారు. వీటి పుట్టగోళ్ళను మొదట గుర్తించినారు. వీటిని శిలీంద్ర పుష్పములు అంటారు. శిలీంద్ర పుష్పములు, శిలీంద్ర పుష్పం. అయితే ఈ శిలీంద్ర పుష్పాలని మనం మొదట గుర్తించినారు. కాబట్టి వీటి అధ్యయనమే మైకాలజీగా తర్వాత డెవలప్ అయిపోయింది. ఈ మైకాలజీ అంటే శిలీంద్రముల యొక్క అధ్యయనం అనే అర్థం. శిలీంద్రముల అధ్యయనం, శిలీంధ్రముల యొక్క అధ్యయనం మైకాలజీ, ద స్టడీ ఆఫ్ ఫంగి అంటాం. తర్వాత మనకి ఇప్పుడు శిలీంద్ర దేహం ఏంది అంటే, శిలీంద్ర దేహాన్ని దేన్ని శిలీంద్ర దేహం అంటారు? శిలీంద్ర దేహం ఏంది? ఇప్పుడు శైవలాల్లోనేమో శిలీంద్ర దేహాన్ని థాలస్ అంటాం, శైవలాల్లోనేమో మొక్క దేహాన్ని థాలస్ అంటారు.
ఇక్కడ శిలీంధ్రాలలో మొక్క దేహాన్ని ఏమంటారు అంటే శిలీంధ్రం యొక్క మొక్క దేహాన్ని మనం మైసీలియం అంటారు. మైసీలియం అంటారు. ఇది శిలీంధ్రముల యొక్క మొక్క దేహం, ద ప్లాంట్ బాడీ ఆఫ్ ద ఫంగి. కాబట్టి శిలీంధ్ర దేహాన్ని మైసీలియం అంటారు. ఇప్పుడు ఇది ఇట్లా ఉంటుంది. ఈ మైసీలియాన్ని తీసుకున్నప్పుడు ఇట్లా ఉంటుంది. అయితే ఇది శిలీంధ్రం. జనరల్గా మనం మ్యూకస్ కాదు మ్యూకార్ చూస్తాము. రైజోపస్ అని, మ్యూకార్ అని ఇవన్నీ కూడా చూస్తాం కదా. కాబట్టి రొట్టెల పైన, చింతకాయ పచ్చళ్ళ పైన ఇవి పెరుగుతాయి, తెల్లటి బూజు అంటాము. అదే అది శిలీంధ్రమే. కాబట్టి ఇది మొత్తం కూడా మైసీలియం, ముక్క దేహాన్ని మైసీలియం అన్నారు. దీంట్లో ఇప్పుడు దీన్ని ఇట్ ఈస్ ఎంటైర్లీ నోన్ యాజ్ మైసీలియం అంటారు. ఇది మైసీలియం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికే కావాలి. ఇది నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. స్ట్రక్చరల్ ఫంక్షనల్ పార్ట్ ఆఫ్ మైసీలియం ఇస్ నోన్ యాజ్ హైఫే అంటారు. హైఫే అంటే ఇది. కాబట్టి శిలీంధ్ర దేహంలోని నిర్మాణాత్మక క్రియాత్మక స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్ బాడీ ఇస్ మైసీలియం ఈజ్ నోన్ యాజ్ హైఫే. అయితే ఈ శిలీంధ్రాల్లో కనకవచంలో సెల్యులోజ్ అనేటువంటి పదార్థం లేదు. దీనికి బదులుగా మనకు కైటిన్ ఉంటుంది. ఈ కైటిన్ శిలీంధ్ర దేహంలో శిలీంధ్రం యొక్క నిర్మాణంలో, హైఫే నిర్మాణంలో కనకవచంలో ఉండేటువంటి రసాయనిక పదార్థం కైటిన్. కాబట్టి దీన్ని ఫంగల్ సెల్యులోజ్ అంటారు. ఇది మర్చిపోదు. ఫంగల్ సెల్యులోజ్ అంటే కైటిన్. కైటిన్ ఫంగల్ సెల్యులోజ్ అంటారు. ఇది శిలీంధ్ర కనకవచంలో ఉండేటువంటి రసాయనిక పదార్థం. దీన్ని శిలీంధ్రాల్లో ఉంటుంది కాబట్టి సెల్యులోజ్ సమానమైంది కాబట్టి ఫంగల్ సెల్యులోజ్ అంటారు. తర్వాత నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాన్ని హైఫే అంటారు. మొక్క దేహాన్ని మైసీలియం అంటారు. అయితే దీంట్లో మొదట గుర్తించినటువంటి శిలీంధ్రాలు ఏంటంటే పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగుల్ని మనం మైక్స్ అంటారు. ఆ మైక్సే మైకాలజీ అని అంటారు. అంతర్జాతీయ అంటే మైకాలజీ పితామహునిగా డిబారిని గుర్తించారు. డిబారి భారతీయ అంటే భారతదేశంలో శిలీంద్ర పితామహునిగా ఈజే బట్లర్ను మనం భారతీయ శిలీంద్ర పితామహునిగా గుర్తిస్తారు. మన దేశం యొక్క భారతీయ చాలా ఇంపార్టెంట్ బిట్లు ఇవి. ఒక్క బిట్టు కూడా మీరు పొరపాటు లేకుండా వీటిని నేను ఎట్లా చదివి పెట్టినో మీరు ఎట్లా చదివి పెట్టాలి. అయితేనే దీని మీద మీకు పట్టొస్తుంది. కాబట్టి ఈజే బట్లర్ను భారతీయ శిలీంద్ర పితామహుడు అంటారు. భారతీయ శిలీంద్ర పితామహుడు ఎవరు అని అంటే ఈజే బట్లర్. తర్వాత శిలీంద్ర పితామహుడు ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయంగా ఆయన్ను ఈజే బట్లర్ డిబారిని ఈయన మనకు అంతర్జాతీయ శిలీంద్ర పితామహునిగా మనం గుర్తించాం. ఈయన భారతీయ శిలీంద్ర పితామహునిగా ఈజే బట్లర్ను గుర్తిస్తారు. ఈయన వరి అగ్గి తెగులు పైన అధ్యయనం చేసినాడు. వరి అగ్గి తెగులు, ఈ వరి అగ్గి తెగులు పైన ఈయన పూర్తిగా అద్భుతమైనటువంటి ఎక్స్టెన్సివ్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ వాస్ టేకెన్ బై ద ఫెలో ఆన్ ద బ్లాస్ట్ డిసీజ్ ఆన్ ప్యాట్. అంటే వరి పైన అగ్గి తెగులు, ఇది మెడవిరుపు తెగులు అని కూడా అంటారు. వైరిక్యులేరియా వరైజ్ అనేటువంటి శిలీంధ్రం ద్వారా దీంట్లో మనకు వరిలో కలుగజేసేటువంటి వ్యాధి అది. ఆ వ్యాధి పైన ఈజే బట్లర్ అనేటువంటి శాస్త్రవేత్త అద్భుతమైనటువంటి పరిశోధన చేసినందుకు గాను ఆయన భారతదేశం యొక్క శిలీంద్ర పితామహునిగా మనం గుర్తించాం. అలాగే ఇప్పుడు మనం ఇంకా కొంచెం ముందుకు పోయినట్లయితే ఈ శిలీంధ్రాల యొక్క వర్గీకరణ, శిలీంధ్రముల యొక్క వర్గీకరణ ఏంటో చూద్దాం. దీన్ని రెండు విభాగాలు చేసినారండి. యూమైకోటా అంటారు. యూమైకోటా, రెండవది మిక్సోమైకోటా. ఈ రెండు విభాగాలు. ఇది విభాగం అంటే డివిజన్, ఇది కూడా విభాగం. రెండు విభాగాలు ఉన్నాయి. శిలీంధ్రాలని రెండు విభాగాలుగా చేస్తున్నారు. అయితే ఈ శిలీంధ్రాలలో ఏంది అని అంటే యూమైకోటా. యూమైకోటాలో కూడా మనకు కొన్ని ఉన్నాయి. దీంట్లో ఉప విభాగాలు ఉన్నాయి. మ్యాస్టిగో మైకోటినా, జైగో మైకోటినా, జైగో మైకోటినా, మూడవది ఆస్కో మైకోటినా.
నాలుగోది మనకు బెసిడియోమైకోటినా. మాస్టిగోమైకోటినా, జైగోమైకోటినా, ఆస్కోమైకోటినా, బెసిడియోమైకోటినా, డ్యూటెరోమైకోటినా, ఇవి ఉపవిభాగాలు. డ్యూటెరోమైకోటినా ఇది అన్నమాట. ఇక ఈ మిక్జోమైకోటాలో ఒకటే ఒక ఉపవిభాగం మిక్జోమైకోటినా. మిక్జోమైకోటినా ఇది కూడా ఒక ఉపవిభాగం, అంటే సబ్ డివిజన్. ఇవన్నీ కూడా సబ్ డివిజన్. ఇది వర్గీకరణ, ఇది చూడాలి. ఏంది వర్గీకరణ అంటే దీంట్లో యూమైకోటా, మిక్జోమైకోటా. యూమైకోటాలో 5 ఉపవిభాగాలు. దీంట్లో మాస్టిగోమైకోటినాను ఏమంటారు అంటే జూస్పోర్ ఫంగై అంటారు. చూసుకోవాలి. జూస్పోర్ ఫంగి. ఈ జైగోమైకోటినాను బ్రెడ్ మౌల్డ్ అంటారు. బ్రెడ్ మౌల్డ్ లేదంటే బ్లాక్ మౌల్డ్ అంటారు. బ్లాక్ మౌల్డ్ అంటారు, లేదంటే పిన్ మౌల్డ్ అంటారు. ఈ 3 ఉన్నాయి. దీనికి 3 ఒకటే. ఆస్కోమైకోటినాను సాక్ ఫంగి అంటారు. బెసిడియోమైకోటినాను బ్రాకెట్ ఫంగి అంటారు. డ్యూటెరోమైకోటినాను మనం ఇంపర్ఫెక్ట్ ఫంగి అంటారు. ఇవి కామన్ నేమ్స్. వీటిని మనం చూసుకోవాలి. ఇది ఏంటంటే చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. ఈ జనరల్ క్యారెక్టర్స్ ఒక్కటి కూడా మీరు మిస్ కాకుండా మాస్టిగోమైకోటినాను జూస్పోర్ ఫంగి అంటారు. జైగోమైకోటినాను బ్రెడ్ మౌల్డ్ అని, పిన్ మౌల్డ్ అని, బ్లాక్ మౌల్డ్ అని అంటారు. అలాగే ఆస్కోమైకోటినాను సాక్ ఫంగి అంటారు. బెసిడియోమైకోటినాను బ్రాకెట్ ఫంగి అంటారు. డ్యూటెరోమైకోటినాను ఇంపర్ఫెక్ట్ ఫంగి అంటారు. తర్వాత దీన్ని స్లైమ్ ఫంగై అంటారు. ఇది కాబట్టి ఇవి మనకు కావలసినటువంటి వర్గీకరణ. అయితే ఇప్పుడు యూమైకోటినా తరగతి శిలీంధ్రాలలోనే కైటిన్ ఉంటుంది. ఈ మిక్జోమైకోటినా తరగతి శిలీంధ్రాలలో శిలీంధ్ర దేహాన్ని మైసీలియం అనము. ఎందుకు మైసీలియం అనము అని అంటే వీటిలోనే మైసీలియం, అంటే దీంట్లో శిలీంధ్ర దేహాన్ని మైసీలియం అంటారు. ఇక్కడ ఇది మైసీలియం కాదు. కాబట్టి మిక్జోమైకోటినాలో శిలీంద్ర దేహాన్ని, శిలీంద్ర దేహంను ప్లాస్మోడియం అంటారు. ఇది మర్చిపోవద్దు. ప్లాస్మోడియం అంటే అదేదో మలేరియా పరాన్నజీవి, కానీ ఇక్కడ ప్లాస్మోడియం అంటే ప్లాస్మోడియం అంటే ఇది మనకు మిక్జోమైకోటినా తరగతి శిలీంధ్రములలో, మిక్జోమైకోటినా తరగతి శిలీంధ్రములలో శిలీంద్ర దేహాన్ని ప్లాస్మోడియం అంటారు. ఇక్కడ యూమైకోటినాలో శిలీంద్ర దేహాన్ని మనం ఏమంటామంటే మైసీలియం అంటారు. ఇది మైసీలియం, ఇది ప్లాస్మోడియం. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు అలెక్సోపోలస్ అండ్ మమ్స్ అనేటువంటి శాస్త్రవేత్తలు దీన్ని వర్గీకరించినారు. ఈ వర్గీకరణలో దీంట్లో జనరల్గా కామన్ నేమ్స్ ఉంటాయో ఏముంటాయో అది అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అదేనే కాదు, దీని జనరల్ క్యారెక్టర్స్లో ఏదైనా సరే అడగవచ్చు. కాబట్టి జనరల్ క్యారెక్టర్స్ని చాలా జాగ్రత్తగా, ఎంతవరకు జనరల్ క్యారెక్టర్ అంటే మనం దీన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇక్కడ మనకు వీటన్నిటిని చూడాలి. బెసిడియోమైకోటినాను బ్రాకెట్ ఫంగి అంటారు. డ్యూటెరోమైకోటినాను ఇంపర్ఫెక్ట్ ఫంగి అంటారు. ఎందుకంటారు అంటే దీంట్లో ఈ డ్యూటెరోమైకోటినా అనేటువంటి ఉపవిభాగంలో మనకు లైంగిక ప్రతిపత్తి లేదు. కాబట్టి లైంగిక ప్రతిపత్తి లేదు కాబట్టి అసంపూర్ణ శిలీంధ్రాలు, ఇంపర్ఫెక్ట్ స్టాటస్ ఆఫ్ ద ఫంగి అంటారు. అసంపూర్ణ, అలైంగిక, కొనీడియల్ శిలీంధ్రాలని వీటిని అంటారు. ఎందుకని వీటిలో లైంగిక ప్రత్యుత్పత్తి లేదు. ఒకవేళ ఎవరైనా లైంగిక ప్రత్యుత్పత్తిని గమనిస్తే
గుర్తిస్తే దాని లక్షణాలను బట్టి లైంగిక ప్రత్యుత్పత్తిని గుర్తించిన తర్వాత ఆ శిలీంధ్రానికి లైంగిక దశకు మరొక పేరు పెట్టి దాన్ని ఆస్కోమైకోటినా లేదా బెసిడోమైకోటినాకు తర్జుమా చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకప్పుడు పెన్సిలియం దీంట్లో ఉండే. పెన్సిలియం అనేటువంటిది అలైంగిక దశ. దాంట్లో డాంగియార్డ్ అనేటువంటి శాస్త్రవేత్త లైంగిక ప్రత్యుత్పత్తిని గుర్తించిన తర్వాత దాని పేరుని టాలరోమైసిస్ వర్మిక్యులేటం అనేటువంటి పేరుగా మార్చి లైంగిక దశకు దాన్ని తీసుకుపోయి ఆస్కోమైకోటినాలో చేర్చినారు. అలాగే మనకు ఆస్పరజిల్లస్ నిడిలెన్సిస్ అనేటువంటిది ఒక శిలీంధ్రం, అది అలైంగిక దశ. వన్స్ అపాన్ ఏ టైమ్ వాస్ ప్లేస్డ్ ఇన్ డిటిరోమైకోటినా. దెన్ ఆఫ్టర్ ద పొంటెకార్వో అండ్ రోపర్ they was recognized the parasexuality in that species. So immediately, based on the characters and features of that fungi, immediately they pick up from the Deuteromycotina and placed in Ascomycotina. కాబట్టి ఇట్లా మనకు డిట్రోమైకోటినా తరగతిలో ఒకవేళ శాస్త్రవేత్త చేత లైంగిక ప్రత్యుత్పత్తి కానీ దానికి సమానమైనటువంటి ప్రత్యుత్పత్తి కానీ గుర్తిస్తే దాని వెంటనే పేరు మార్చి లైంగిక దశకు మరొక పేరు పెట్టి దాని క్యారెక్టర్స్ పైన, ఫీచర్స్ పైన దాన్ని తీసుకువెళ్ళి దే కెన్ బి ట్రాన్స్ఫర్ టు ఐదర్ అన్ ఆస్కోమైకోటినా ఆర్ ప్లస్డ్ అండ్ బెసిడోమైకోటినా. కాబట్టి ఎప్పటికి కూడా డిట్రోమైకోటినాలో ఉండేటువంటి తరగతిలో ఉండేటువంటి శిలీంధ్రాలన్నీ కూడా దే ఆర్ బేసికల్లీ asexual fungi or imperfect fungi. Even the asexual reproduction takes place through conidiospores. Within the conidium is a sporangium, asexual sporangium. సో కాబట్టి వాటిని కొనిడియల్ శిలీంధ్రాలని కూడా అంటారు, ఈ ఇంపర్ఫెక్ట్ శిలీంధ్రాలని కూడా అంటారు. మనకు జనరల్ క్యారెక్టర్స్ లో కొన్ని శిలీంధ్రాల యొక్క ఇంపర్ఫెక్ట్ దశ, పర్ఫెక్ట్ దశ, జిబరెల్లా ఫిజికోరై కూడా ఉంది. జిబరెల్లా ఫిజికోరై ఈజ్ ఏ ఫంగి. Once upon a time was belongs to Deuteromycotina. Then after the sexual reproduction, when it was invented, what happened? The fungi can be placed, picking from the Deuteromycotina and placed in Ascomycotina, and name changed as Gibberella fuscori, but the previous name Fusarium moniliformis. Itla Pericularia varizae was placed in Deuteromycotina, but when it was recognized as sexual reproduction with that fungi, the fungi can pick up from Deuteromycotina and placed in Ascomycotina, and name changed as Magnaporthe gracia. Similarly, what I can say, some fungi members where it was placed in a Deuteromycotina, after the innovation of the sexual reproduction, they can be transferred to either Asco or Basidiomycotina based on these features and characters. కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాము అంటే just we are going to discussing to the general characters whatever they are surrounding to the fungi members. So here I can say the Eumycotina is a subdivision, division. So in Eumycotina we have the 5 subdivisions are there. Of them the Mastigomycotina is there. అయితే ఈ Mastigomycotinalo కూడా మనకు 3 తరగతులు ఉన్నాయి. Chytridiomycetes అని, Hypochytridiomycetes అని, Oomycetes అని ఉన్నాయి. Oomycetes ఇది ఒక తరగతి. Oomycetes is a క్లాస్. అంటే ఈ Mastigomycotinalo ఉండేటువంటి Oomycetes తరగతిలో చాలా డెడ్లీ ఇంపార్టెంట్ బిట్లు ఇవి, దేన్ని కూడా వదలకుండా చదవాలి. నేను పదే పదే చెప్తున్నాను, మీరు ఉద్యోగం నష్టపోవద్దు. Oomycetes చాలా మందికి ఇది చేత కాదు, అంటే ఈ చదవడం చేతగాక ఇదంతా ఏందో అనుకుంటారు. ఏందో కాదు, మీరు రాసేటువంటి పరీక్షకు కావలసినటువంటి మెటీరియల్ ఇది. కాబట్టి నేనేమంటున్నానంటే క్లాస్ అంటాం. ఏందా క్లాస్ అంటే Oomycetes. ఈ Oomycetes అనేటువంటి క్లాస్ను మనం ఏం చేస్తామంటే దీంట్లో ఉండేటువంటి శిలీంధ్రాల్లో ఫైటాప్తొరా అనేది ఒక శిలీంధ్రం. ఫైటాప్తొరా ఇన్ఫెస్టిన్స్ అంటారు. ఇన్ఫెస్టిన్స్, ఫైటాప్తొరా ఇన్ఫెస్టిన్స్. ఇది ఏంది అంటే Oomycetes తరగతి. కాబట్టి ఈ తరగతిలో ఉండేటువంటి శిలీంధ్రాల యొక్క కనకవృక్షంలో సెల్యులోజ్ ఉంటుంది, ఇది ఉండదు, కైటిన్ ఉండదు అని చెప్పడం అనమాట. సో ఇన్ Oomycetes the cell wall is made up with cellulose. ఇది చూసుకోవాలి. వాట్ ఇస్ మెంట్ బై సెల్యులోజ్? సెల్యులోజ్ ఇది fungi. అండ్ ఎక్కడ ఉంటుంది ఇది అంటే ఇది మనకు ఈ Oomycetes తరగతి. Oomycetes తరగతి అని అంటే ఇది ఇక్కడ మనకు Mastigomycotina ఉపవిభాగంలోని 3 తరగతులు ఉన్నాయి. దాంట్లో మనకు Chytridio, Hypochytridio అంటే Chytridiomycetes, Hypochytridiomycetes అండ్ Oomycetes అనేటువంటి 3 తరగతులు ఉన్నాయి.
ఈ ఊమైస్టిస్ అనేటువంటి తరగతిలో ఉన్నటువంటి శిలీంధ్రాలలో మనకు సాప్రోలిగ్నియా పారాసైటికా అని ఉంటుంది, తర్వాత ఆల్బుగో ఉంటుంది, తర్వాత మెటాప్తెరా ఇన్ఫెస్టెన్స్ ఉంది. ఈ శిలీంధ్రాల అన్నింటి యొక్క కనకవచంలో మన కైటిన్ అనేటువంటి పదార్థం లేదు. దీనికి బదులుగా సెల్యులోజ్ అభివృద్ధి చెందినటువంటి మొక్కల యొక్క కనకవచంలో ఏమైతే ఉంటుందో ఈ ఊమైస్టిస్ తరగతికి చెందినటువంటి శిలీంధ్రాల కనకవచంలో కూడా సెల్యులోజే ఉంటుంది. బట్ ఈ ఊమైస్టిస్ లో మనం చెప్పుకోదగ్గటువంటి మనకు కావాల్సినటువంటి శిలీంధ్రాల్లో ప్రధానంగా ఫైటాప్తెరా ఇన్ఫెస్టెన్స్ అంటారు. lead blight disease of potato was affected by Phytophthora infestans belongs to Oomycetes is a class of the Mastigomycotina is a subdivision of the Eumycota. కాబట్టి యూమైకోటా తరగతిలోని మాస్టిగోమైకోటినా ఉపతరగతిలో ఉప విభాగంలోని యూమైకోటినా విభాగం, మాస్టిగోమైకోటినా ఉప విభాగం తరగతి ఊమైస్టిస్. దీంట్లో పెరనోస్పోరేల్స్ అనే ఒక ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ లో ఉంది ఫైటాప్తెరా ఇన్ఫెస్టెన్స్. ఇది ఏం చేస్తుంది అని అంటే ఇది మనకు ఆలుగడ్డ పైన అంటే మనకు లేట్ బ్లైట్ డిసీజ్ అనేటువంటి వ్యాధిని కలుగజేస్తుంది. ఈ వ్యాధి కారణంగానే 1845 సంవత్సరంలో ఐర్లాండ్లో మనకు టోటల్గా 100% ఏ క్రాప్ ఫీల్డ్ ఆఫ్ ద ఐర్లాండ్ ఇస్ ఏ క్రాప్డ్ బై అది అనమాట ఏంది పొటాటో. కాబట్టి ఆ పొటాటోలో అక్కడ 1845లో వచ్చినటువంటి వ్యాధి ఏంటది లేట్ బ్లైట్ డిసీజ్ ద్వారా ఆ పంట మొత్తం నాశనం అయిపోయి ఐర్లాండ్లో బ్రహ్మాండమైనటువంటి గ్రేట్ ఫెమైన్ కరువు ఏర్పడింది. కాబట్టి చాలాసార్లు అడుగుతాడు ఐర్లాండ్ కరువు కారణమైనటువంటి శిలీంధ్రం ఏమిటి అని అంటే అది ఫైటాప్తెరా ఇన్ఫెస్టెన్స్. దాని కనకవచంలో మనకు సెల్యులోజ్ ఉంటుంది. అది లేట్ బ్లైట్ డిసీజ్ని కలగజేస్తుంది. ఈ డిబారీ అనేటువంటి శాస్త్రవేత్త ఆ లేట్ బ్లైట్ డిసీజ్ కారణం ఏందో ఫైటాప్తెరా అనేటువంటి శిలీంధ్రం అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేసిన తర్వాతనే శిలీంధ్ర శాస్త్రానికి మైకాలజీకి ఓ గుర్తింపు రావడం ద్వారా ఆయన్ను శిలీంధ్ర శాస్త్ర పితామహునిగా మనం గుర్తించాం. అంటే ఈ ఐర్లాండ్ ద గ్రేట్ ఫెమైన్ ఆఫ్ ద ఐర్లాండ్ is belongs to Phytophthora infestans is belongs to the class Oomycetes. The cell wall is made of the cellulose and is affected a disease is known as lead blight disease on potato and was first and experimentally proved by the fellow Dibari. So the Dibari is recognized as the father of mycology. కాబట్టి 1845 కరువు తర్వాతనే ఈ శిలీంధ్రాలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. శిలీంధ్రాలు అనేటువంటి మొక్కల్లో వ్యాధులను కలగజేస్తాయనేటువంటి అంశాన్ని వారు ప్రయోగపూర్వకంగా నిరూపించిన తర్వాత the branch of science is known as mycology was developed in a science and it is including with the different types of the fungi members later on and experiments and the research can be had and having the maximum and experiments which takes place in mycology after the innovation of 1845 the great famine the reason is known as ఫైటాప్తెరా ఇన్ఫెస్టెన్స్. అలాగే ఆల్బుగో అనేటువంటిది సిస్టోపస్ అనేటువంటి దాంట్లోనే ఉంది. సాప్రోలిగ్నియా పారాసైటికా ఇస్ ఎ ప్లాంట్ బిలాంగ్స్ టు ఇస్ ఎ ఫంగి ఇస్ ఎ బిలాంగ్స్ టు ఊమైస్టిస్. కాబట్టి ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్లు దీంట్లో ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని మనం ఎడమర్చి దాంట్లో వాట్ వీ హ్యావ్ టు నీడ్ టు రైట్ అండ్ బై హార్డ్ టు ద జనరల్ క్యారెక్టర్స్. దీంట్లో టైప్ స్టడీస్ అంటూ మనకి ఏం లేవు. ఫైటాప్తెరా ఇన్ఫెస్టెన్స్ అనేది టైప్ స్టడీ, కానీ ఆ టైప్ స్టడీ మన సిలబస్ లో లేదు. అంటే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి సిలబస్ లో దే వాజ్ ప్రిస్క్రైబ్డ్ టు ద యూ షుడ్ బి గో టు రైట్ అండ్ రీడ్ అండ్ గో టు లెర్న్ రిగార్డింగ్ టు ద జనరల్ క్యారెక్టర్స్. అంటే సాధారణ లక్షణాలు. సాధారణ లక్షణాలు అంటే మనం చెప్పుకునేటువంటి మొక్క దేహం కానీ వదిలేస్తే మొక్క దేహాన్ని ఏమంటారు, దాని కనకవచంలో ఏముంటుంది, తర్వాత దాంట్లో ప్రత్యుత్పత్తి ఏంది, దాని మొక్క దేహాన్ని ఏమంటారు, ప్రత్యుత్పత్తి లైంగికమైంది అలైంగికమైంది, తర్వాత వెజిటేటివ్ శాఖీయ ప్రత్యుత్పత్తి ఏంది, దాని యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈవెన్ ద ఫంగై, వాటిని కూడా ఆ స్పృశించుకుంటూ చదువుకుంటూ వెళ్ళడమే జనరల్ క్యారెక్టర్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాం, ద మాస్టిగోమైకోటినా ఈజ్ ఏ సబ్ క్లాస్, సబ్ డివిజన్. దీంట్లో మనకి ఏముంది అని అంటే 2 ఉన్నాయి. దాంట్లో ఫైటాప్తెరా ఇన్ఫెస్టెన్స్ ఇస్ ఎ ఫంగి is affected to a disease is known as the lead blight disease on potato. Then after the saprolegnia parasitica is the second one. మనకు ఇది రెండవది ఉంది. ఈ ఫైటాప్తెరా అంటే మనకు ఊమైస్టిస్ తరగతిలో ఉన్నటువంటి ఊమైస్టిస్ క్లాస్ అన్నమాట తరగతి. దీంట్లో మనకు శిలీంధ్రం ఉంది సాప్రోలిగ్నియా పారాసైటికా. ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఇది మనకు ఊమైస్టిస్ తరగతి. అంటే ఊమైస్టిస్ శిలీంధ్రాల్లో కనకవచంలో ఏముంటుంది అనుకున్నాం, కనకవచంలో ఏముంది, సెల్యులోజ్ ఉంది. కాబట్టి
దీంట్లో కూడా సెల్యులోజే ఉంటుంది. ఎక్కడ పెరుగుతుంది? ఉభయచర శిలీంధ్రాలు అంటారు. ఉభయచర శిలీంధ్రం ఏంటి? అది ఉమైస్టిస్. ఈ ఉమైస్టిస్ శిలీంధ్రాలను ఉభయచర శిలీంధ్రములు అంటారు. నీటిలో భూమి పైన పెరుగుతాయి. నీటిలో పెరిగినప్పుడు ఎక్కడ అంటే మనకు చేపను తీసుకున్నప్పుడు ఈ చేప వాజముల పైన పెరుగుతాయి అన్నమాట. వాజం ఇట్లా ఉంటాయి కదా, అంటే గిల్స్ అంటాం కదా, గిల్స్ కాదు స్కేల్స్. ఈ చేపల పైన, చేపల వాజముల పైన పెరుగుతాయి. ఇట్లా ఈ మూతి పైన ఇక్కడ కూడా పెరుగుతాయి. పెరిగేసి పెద్ద పెద్ద పుండు ఏర్పరుస్తుంది. పుండు ఇట్లా పుండు ఏర్పరుస్తుంది. ఈ పుండుని సోల్మన్ డిసీజ్ అంటారు. సోలమన్ డిసీజ్, సాల్మన్ డిసీజ్ అంటారు. రెండు ఒకటే. అంటే చేపల వాజముల పైన పెరిగేటువంటి సాప్రోలిగ్నియా పారాసైటిక్ అనేటువంటి శిలీంధ్రం చేపల పైన ఏర్పరిచేటువంటి ఒక భయంకరమైనటువంటి పుండ వ్యాధి. భయంకరమైన పుండ వ్యాధి. పుండ వ్యాధి పూడ్స్ డిసీజ్ అంటాము. ఈ పుండ్ల వ్యాధి, పుండు ఇది. దీన్ని సాల్మన్ డిసీజ్ అంటారు. దీనికి కారణం ఏంటి అని అంటే సాప్రోలిగ్నియా పారాసైటిక్. ఇది మనం చేపలలో చూస్తాము. నల్ల చేపల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి నల్ల చేపలు ఉంటాయి. రాణా పెంక్టే ఏదో రాణా చెన్న పెంక్టేట అని మనకు కొరమైన ఈ నల్ల చేపల్లో మనకు ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి అనేటువంటిది ఏంటిది అని అంటే ఈ చేపల వాజాలపైన పెరిగి పుండ్ల వ్యాధిని కలిగజేస్తుంది. దీన్ని మనం సాల్మన్ డిసీజ్ అంటారు. ఈ డిసీజ్ వల్ల ఈ చేపలకు ఉత్పత్తి తగ్గిపోతుంది. ఉత్పత్తి తగ్గడాన్ని, చేపల ఉత్పత్తి పెంచడాన్ని బ్లూ రెవల్యూషన్ అంటాం కదా. నీలి విప్లవం. ఈ నీలి విప్లవానికి అవరోధాన్ని కలిగించేటువంటి శిలీంధ్రం ఏంటి అంటే సాప్రోలిగ్నియా పారాసైట్. సాప్రోలిగ్నియా పారాసైట్ అనేటువంటి నీలి విప్లవాన్ని, బ్లూ రెవల్యూషన్ కు అవరోధాన్ని కలిగజేస్తుంది. ఇది చేపల పైన పెరిగి పుండ్ల వ్యాధిని కలిగజేస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే సాల్మన్ డిసీజ్ అంటారు. ఇది ఉమైస్టిస్ తరగతి చెందినటువంటి ఒక శిలీంధ్రం. ఉభయచర శిలీంధ్రాలు పెరిగి కూడా ఇవి చేపల వాజముల పైన పెరుగుతాయి. ఇట్లనే 2 నిమిషాలు మళ్ళీ వస్తాను. మనకు ఈ సాప్రోలిగ్నియా పారాసైటిక్ అనేటువంటి శిలీంధ్రం ద్వారా మనకు నీలి విప్లవానికి అవరోధం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని తర్వాత ఇట్లా మనం శిలీంధ్రములలో ప్రత్యుత్పత్తి ఎట్లా ఉంటుందంటే 3 రకాలండి. ఒకటి శాఖీయ, ప్రత్యుత్పత్తి. దీంట్లో ఏం జరుగుతుంది అంటే థాలస్ ముక్కలవడం ద్వారా జరుగుతుంది. అంటే థాలస్ బదులు మనం ఇక్కడ మైసీలియం అంటారు. మైసీలియం ముక్కలవడం ద్వారా జరుగుతుంది. మైసీలియం ముక్కలైపోయి అనుకూల పరిస్థితుల్లో మైసీలియం ముక్కలుగా ఏర్పడి ఒక్కొక్క ముక్క తిరిగి స్వతంత్రమైనటువంటి శిలీంధ్రం లాగా, స్వతంత్రమైనటువంటి మైసీలియం లాగా డెవలప్ అవుతుంది. తర్వాత అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇది చూడాలి. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి ఎట్లా జరుగుతుంది అని అంటే సిద్ధ బీజాలు. ఏం సిద్ధ బీజాలు అంటే ఇవి జరిపేటువంటిది కొనిడియో స్పోర్లు అంటారు. కొనిడియో స్పోర్ అంటారు. అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి ఎట్లా జరుగుతుంది? కొనిడియో స్పోర్. అది అంటే ఇవి ఎక్కడ ఏర్పడతాయి? కొనిడియంలో ఏర్పడతాయి. కొనిడియం అంటే ఏంటి అంటే ఇట్లా గోళాకారంగా ఉంటుంది. అంటే కొనిడియం అంటే సిద్ధ బీజాశయం అని అర్థం. సిద్ధ బీజాశయం.
అంటే సిద్ధ బీజాశయం స్పరాంజియం ఏం పద్ధతి అలైంగిక. కాబట్టి సిద్ధ బీజాశయం ఏం సిద్ధ బీజాశయం ఇదంటే అలైంగిక సిద్ధ బీజాశయం. అలైంగిక సిద్ధ బీజాశయాన్ని కొనిడియం అంటారు. ఇది కొనిడియం అంటారు. ఈ కొనిడియంకు ఒక వృంతం ఉంటుంది, దాన్ని కొనిడియో 4 అంటారు. కొనిడియో 4 అంటే వృంతం. కొనిడియో 4 అంటే వృంతం. ఇగో ఇది కొనిడియో 4. కొనిడియో 4 అంటే వృంతం అన్నమాట. ఇదేంది కొనిడియం. కొనిడియం అంటే అలైంగిక సిద్ధ బీజాశయం. సిద్ధ బీజాశయం అంటే ఏసెక్సువల్ స్పరాంజియం అంటారు దీన్ని. దీంట్లో ఏర్పడతాయి సిద్ధ బీజాలు. ఏం సిద్ధ బీజాలు? అలైంగిక. కాబట్టి ఈ అలైంగిక సిద్ధ బీజాలు దీని నిండా ఉంటాయి, అసంఖ్యాకంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటిని కొనిడియో స్పోరులు అంటారు. ఇది చూసుకోవాలి. ఇదేమో 4, ఇదేమో స్పోరు. అంటే మనకు ఈ కొనిడియోస్పోర్లు ఏమిటి? కొనిడియోస్పోర్లు అనేటువంటి ఏమిటి అంటే అవి అలైంగిక సిద్ధ బీజాలు. కొనిడియం ఏంది? సిద్ధ బీజాశయం, అలైంగిక సిద్ధ బీజాశయం. ఇదేంది? కొనిడియో 4 ఏంది అంటే అది మనకు సిద్ధ బీజాశయ వృంతం. ఇదేమో మైసీలియం ముక్క అవుతుంది. ఇదేంది? అలైంగిక ప్రత్యుత్పత్తి కొనిడియోస్పోర్. ఎక్కడ? కొనిడియం. కొనిడియం ఏంది? అలైంగిక సిద్ధ బీజాశయం. దాని వృంతం ఏమన్నాం? కొనిడియో 4. అంటే కొనిడియో 4 పైన కొనిడియం, కొనిడియంలో కొనిడియోస్పోరులు ఏర్పడతాయి. ఈ కొనిడియోస్పోర్ల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇదన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ ఈ శిలీంధ్రాల్లో ఇది డెఫినెట్గా ఇది ఇంకోటి ఉంది, లైంగిక పరిస్థితి. అట్లా స్పరాంజియం అంటే సిద్ధ బీజాశయం, అది అలైంగిక సిద్ధ బీజాశయం ఉంటుంది, లైంగిక సిద్ధ బీజాశయం కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం లైంగిక ప్రత్యుత్పత్తిని చూసినప్పుడు ఏంది? శిలీంధ్రాలలో లైంగిక ప్రత్యుత్పత్తి అనుకుంటాం. అది శిలీంధ్రములలో ప్రత్యుత్పత్తి 3 రకాలు కదా. ఒకటేంది? శాఖీయ అయిపోయింది, అలైంగిక అయిపోయింది. ఇది లైంగిక. ఈ లైంగిక ప్రత్యుత్పత్తిలో మనకి ఎట్లా ఏర్పడుతుంది అంటే ఎట్లా జరుగుతుంది అంటే లైంగిక సిద్ధ బీజాలు, లైంగిక సిద్ధ బీజాలు వీటి ద్వారా జరుగుతుంది. అంటే సెక్సువల్ స్పోర్స్ అంటారు. ఇది ఎక్కడ ఏర్పడతాయి ఇవి అంటే స్పోర్స్ ఎక్కడ ఏర్పడతాయి? స్పొరాంజియంలో ఏర్పడతాయి. ఎక్కడైనా కదే. కాకపోతే ఇది ఏం స్పొరాంజియం అంటే సెక్సువల్ స్పొరాంజియం. అదేమో ఏసెక్సువల్ స్పొరాంజియంను కొనిడియం అన్నాం. ఇది సెక్సువల్ స్పొరాంజియం. ఇది 2 రకాలు. సెక్సువల్ స్పొరాంజియమ్స్ 2 రకాలు అన్నమాట. ఏంటి అవి? ఒకటి ఏంటంటే ఆస్కస్, రెండవది బెసిడియం. ఆస్కస్ ఇట్లా ఉంటుంది, బెసిడియం ఇట్లా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనకు బెసిడియోస్పోర్లు ఏర్పడతాయి. ఇది ఆస్కస్ కాబట్టి ఆస్కోస్పోర్, ఆస్కోస్పోర్. ఇది బెసిడియం కాబట్టి బెసిడియోస్పోర్, బెసిడియోస్పోర్. అంటే శిలీంధ్రాలలో లైంగిక ప్రత్యుత్పత్తిలో మనకు ఏం ఏర్పడతాయి అంటే సిద్ధ బీజాశయాలు. శిలీంధ్రాలలో లైంగిక సిద్ధ బీజాశయాలు 2 రకాలు. ఒకటి ఆస్కస్, బెసిడియం. ఈ ఆస్కస్ మరియు బెసిడియం
ఈ రెండు లైంగిక సిద్ధ బీజాశయాలు. వీటిని హెన్రీ లెవైలీ గుర్తించాడు. హెన్రీ లెవైలీ అనేటువంటి శాస్త్రవేత్త ఇక్కడ ఈయన మనకు ఈ లైంగిక సిద్ధ బీజాశయాలను గుర్తించినాడు. లైంగిక సిద్ధ బీజాశయాలు రెండు రకాలు. ఒకటోది ఆస్కస్, బెసిడియం. అంటే ఆస్కస్లో ఆస్కోస్పోర్లు ఏర్పడతాయి, బెసిడియంలో బెసిడియోస్పోర్లు ఏర్పడతాయి. వీటి సంఖ్య కూడా 8, వీటి సంఖ్య కూడా 8. అంటే తక్కువ సంఖ్యలో సిద్ధ బీజాలు ఏర్పడితే లైంగిక ప్రత్యుత్పత్తి, అసంఖ్యాకమైనటువంటి సిద్ధ బీజాలు ఏర్పడితే అలైంగిక ప్రత్యుత్పత్తి. కాబట్టి ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి సిద్ధ బీజాలు, లైంగిక ప్రత్యుత్పత్తి కూడా సిద్ధ బీజాలు. కానీ అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడేటువంటి సిద్ధ బీజాలు ఎట్లా ఏర్పడతాయి అంటే అవి అసంఖ్యాకంగా ఏర్పడతాయి, సిద్ధ బీజాశయంలో ఏర్పడతాయి. అలైంగిక సిద్ధ బీజాశయాన్ని కొనిడియం అంటారు, దాని వృత్తాన్ని కొనిడియోఫోర్ అంటారు, ఆ సిద్ధ బీజాన్ని కొనిడియోస్పోర్. కాబట్టి కొనిడియంలో ఏర్పడేటువంటి కొనిడియోస్పోర్ల సంఖ్య అసంఖ్యాకంగా ఉంటుంది. అయితే లైంగిక ప్రత్యుత్పత్తిలో మనకు లైంగిక సిద్ధ బీజాశయం ఏర్పడుతుంది. ఆ సిద్ధ బీజాశయాన్ని మనం ఏమంటామంటే ఆస్కస్ అంటాము. అంటే ఆస్కోమైకోటినా తరగతి శిలీంధ్రాలలో ఏర్పడేటువంటి లైంగిక సిద్ధ బీజాశయాన్ని ఆస్కస్ అంటారు. అలాగే మనకు బెసిడియోమైకోటినా తరగతిలో ఏర్పడేటువంటి ఉపవిభాగంలో ఏర్పడేటువంటి ఆ లైంగిక సిద్ధ బీజాశయాన్ని బెసిడియం అంటారు. బెసిడియంలో బెసిడియోస్పోర్లు ఏర్పడతాయి, ఆస్కస్లో ఆస్కోస్పోర్లు ఏర్పడతాయి. వీటి సంఖ్య 8. అంటే లైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడేటువంటి సిద్ధ బీజాల సంఖ్య పరిమితంగా ఉంటుంది. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడేటువంటి సిద్ధ బీజాల సంఖ్య అపరిమితంగా ఉంటుంది, ఇండెఫినెట్ గా ఉంటుంది, అసంఖ్యాకంగా ఉంటుంది, న్యూమరస్ గా ఉంటుంది, అన్కౌంటబుల్ గా ఉంటుంది అలైంగిక ప్రత్యుత్పత్తి. కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాం, ఈ లైంగిక సిద్ధ బీజాశయాలు మనకు ఆస్కోమైకోటినాలో ఆస్కస్ అయితే బెసిడియోమైకోటినాలో బెసిడియం. సో ఈ రెండు మనకు సిద్ధ బీజాశయాలను హెన్రీ లెవైలీ అనేటువంటి శాస్త్రవేత్త వీటిని గుర్తించినాడు. అయితే ఈ లైంగిక ప్రత్యుత్పత్తి అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆస్కోమైకోటినా తరగతి శిలీంధ్రాలలో లైంగిక ప్రత్యుత్పత్తిలో ఫలనాంగం ఏర్పడుతుంది, దాన్ని ఆస్కోకార్ప్ అంటారు. బెసిడియోమైకోటినా లైంగిక ప్రత్యుత్పత్తిలో ఫలనాంగం ఏర్పడుతుంది, దాన్ని బెసిడియోకార్ప్ అంటారు. అంటే మనకు శిలీంధ్రముల లైంగిక ప్రత్యుత్పత్తిలో ఫలనాంగములు ఏర్పడతాయి, అలైంగిక ప్రత్యుత్పత్తిలో కూడా ఏర్పడతాయి కొన్ని. ఆ డిట్రోమైకోటినా తరగతి శిలీంధ్రాల్లో అలైంగిక ప్రత్యుత్పత్తిలో కూడా ఫలనాంగాలు ఏర్పడతాయి. ఇక్కడ ఇవన్నీ కూడా జనరల్ క్యారెక్టర్స్ కాబట్టి మనకి ఆస్కోమైకోటినా అండ్ బెసిడియోమైకోటినా we can see the formation of the fruit body in sexual reproduction. లైంగిక ప్రత్యుత్పత్తిలో మనకు కూడా పుష్పాల్లో మనకు అండాశయం ఫలంగా మారుతుంది. అంటే లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా అండాశయం ఫలంగా మారుతుంది, ఫలం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ శిలీంధ్రాలలో లైంగిక ప్రత్యుత్పత్తిలో మనకు ఫలనాంగం ఏర్పడుతుంది, ఆ ఫలనాంగాన్ని కార్ప్ అంటారు. ఆస్కోమైకోటినాలో ఆస్కో కార్ప్ ఏర్పడితే బెసిడియోమైకోటినాలో బెసిడియో కార్ప్ ఏర్పడుతుంది. కాబట్టి ఆ కార్పులో అంటే ఆస్కో కార్ప్ అనే ఫలనాంగంలో ఆస్కస్ ఏర్పడుతుంది. ఆస్కస్ అనేది సిద్ధ బీజాశయం, ఆస్కస్ లో ఆస్కోస్పోర్ ఏర్పడుతుంది. ఇది విధానం. కాబట్టి బెసిడియోమైకోటినా తరగతి శిలీంధ్రాల లైంగిక ప్రత్యుత్పత్తిలో మనకు బెసిడియో కార్ప్ అనేటువంటి లైంగిక ఫలనాంగం ఏర్పడుతుంది. ఆ లైంగిక ఫలనాంగంలో సిద్ధ బీజాశయం బెసిడియం ఉంటుంది. ఆ బెసిడియంలో బెసిడియోస్పోర్లు ఉంటాయి. అంటే ఆస్కస్ అనేటువంటిది సిద్ధ బీజాశయం ఆస్కో కార్ప్ లో ఉంటే బెసిడియం అనేటువంటి సిద్ధ బీజాశయం బెసిడియో కార్ప్ లో ఉంటుంది. కాబట్టి లైంగిక ప్రత్యుత్పత్తిలో బెసిడియోమైకోటినాలో ఏర్పడేటువంటి ఫలనాంగాన్ని బెసిడియో కార్ప్ అంటారు. తర్వాత ఆస్కోమైకోటినాలో ఏర్పడేటువంటి లైంగిక ఫలనాంగాన్ని ఆస్కో కార్ప్ అంటారు. ఆస్కో కార్ప్ లో సిద్ధ బీజాశయం ఆస్కస్ ఏర్పడుతుంది, ఆస్కస్ లో ఆస్కోస్పోర్లు ఏర్పడతాయి. అయితే దాని నిర్మాణాన్ని బట్టి, దాని ఆకారాన్ని బట్టి, ఆకారం నిర్మాణాన్ని బట్టి ఆస్కో కార్ప్ ఫలనాంగాన్ని తిరిగి కొన్ని రకాలుగా విభజించినారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం లైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడేటువంటి ఫలనాంగాన్ని గురించి మనం డిస్కస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇప్పుడు శిలీంధ్రాలు చూడండి. దీంట్లో మనకు 3 ఉన్నాయి కదా. ఒకటి శాఖీయ ప్రత్యుత్పత్తి, ఇది
మైసీలియం ముక్కలవడం ద్వారా జరుగుతుంది. ముక్కలవ్వడం ద్వారా జరుగుతుంది, ఇంతకంటే ఏం లేదు. అలైంగిక ప్రత్యుత్పత్తి ఏంటి అని అంటే అలైంగిక సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. వీటిని ఏమన్నారు? అలైంగిక సిద్ధ బీజాలని కొనిడియోస్పోర్స్ అంటారు. కొనిడియోస్పోర్స్ ఎక్కడ ఏర్పడతాయి? కొనిడియంలో ఏర్పడతాయి. కొనిడియం అంటే ఏంది? సిద్ధ బీజాశయం. ఏం సిద్ధ బీజాశయం? అలైంగిక సిద్ధ బీజాశయం. దీని వృంతాన్ని ఏమన్నాం? కొనిడియో 4 అంటారు. ఇది అంటే ఇది కొనిడియం, దీంట్లో కొనిడియో 4లు వృంతం. ఇక లైంగిక ప్రత్యుత్పత్తి విషయానికి వచ్చినప్పుడు ఫలనాంగం ఏర్పడుతుంది. ఒకటేమో ఆస్కోకార్ప్. ఈ ఆస్కోకార్ప్లు కూడా దాని నిర్మాణం, ఆకారాన్ని బట్టి 4 రకాలు. క్లీస్టోథీసియం అని, క్లీస్టోథీసియం, పెరిథీసియం. అపోథీసియం, ఆస్కోస్ట్రోమా. 4 ఉన్నాయి అన్నమాట. ఈ 4గిట్లో కూడా మనకి ఏర్పడేది ఏంటి అని అంటే లైంగిక లైంగిక సిద్ధ బీజం, సిద్ధ బీజాశయం. ఏంది దీంట్లో లైంగిక సిద్ధ బీజాశయం ఏంది అని అంటే దీంట్లో ఆస్కస్ ఏర్పడుతుంది. ఆస్కస్, దీంట్లో ఆస్కోస్పోర్లు ఏర్పడతాయి. ఇంకా పోతే బెసిడియోమైకోటినాలో బెసిడియం ఏర్పడుతుంది. బెసిడియోకార్ప్, ఇది ఫలనాంగం. ఈ దీంట్లో బెసిడియం ఏర్పడుతుంది. ఇట్లా దీంట్లో బెసిడియోస్పోర్లు ఏర్పడతాయి. ఇది మనకు ఈ వీటి నిర్మాణం చూడాలి. దీంట్లో డెఫినెట్గా క్వశ్చన్ చేస్తారు. ఈ ఈ ఇట్రోమైకోటినా తరగతి శిలీంధ్రాలలో మనకు ఒక ఫలనాంగం ఏర్పడుతుంది. అలైంగిక ఫలనాంగాలు సిన్నమెటా అని, అసెరుడస్ అని, తర్వాత అది కూడా దాంట్లో కూడా మనకు కొన్ని అలైంగిక ఫలనాంగాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా ఈ చార్ట్ మొత్తం చూస్తే డెఫినెట్గా దీంట్లో నుంచి క్వశ్చన్ బయటికి పోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి దీంట్లో మీరు దీన్ని సంబంధించినటువంటి అంశాన్ని చూసినప్పుడు దీంట్లో కొనసాగింపుగా అంటే దీని నిర్మాణం ఏంది, అలైంగిక ప్రత్యుత్పత్తులు ఏమున్నాయి, తర్వాత ఆస్కోస్ట్రోమా ఏంది, క్లీస్టోథీసియం ఏంది, అపోథీసియం ఏంది, బెసిడియోకార్ప్ ఏంది. ఇప్పుడు మనకు బెసిడియోమైకోటినాలో మష్రూమ్స్ ఉన్నాయి కదా, పుట్టగొడుగులు అంటారు. పుట్టగొడుగు ఇట్లా ఉంటుంది కదా, ఏంది ఇది బెసిడియోకార్ప్ అన్నమాట. అంటే మనకు మష్రూమ్స్లలో, పుట్టగొడుగుల్లో బెసిడియోకార్ప్ తింటారు. తినేదే బెసిడియోకార్ప్, ఇంకోటి కాదు. ఇక
కార్పును తింటారు. బెసిడియో కార్పును తింటారు. కాబట్టి దాంట్లో బెసిడియో కార్పులో దీని లోపలి వైపు బెసిడియంలు ఏర్పడతాయి అన్నమాట. ఆ బెసిడియంలో బెసిడియో స్పోర్లు ఏర్పడతాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సినటువంటి దీని తర్వాత కొనసాగింపుగా మనం రేపు దీనికి సంబంధించినటువంటి మొత్తం అంశాలన్నింటినీ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకో వీడియో ద్వారా దీన్ని మళ్ళొకసారి చదవండి. మీకు కావాల్సినటువంటి సమాచారం రేపు